ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఇప్పుడు కొత్త ఆరోపణలు చేస్తోంది. చంద్రబాబు తన కేసుల్లో ఫోరం షాప్, బెంచ్ హాంటింగ్లకు పాల్పడుతున్నాడని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు ఫోరం షాప్, బెంచ్ హాంటింగ్ అంటే ఏంటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు సామాన్య ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. న్యాయ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్లకు ఇవి కొత్త పదాలేమీ కాదు. కానీ సామాన్యులకు మాత్రం అర్థం కాని మాటలే. అందుకే ఈ రెండిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్ కోసం బెయిల్ ఇవ్వాలంటూ న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వెకేషన్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. ఈ కేసులో జస్టిస్ జ్యోతిర్మయి నాట్ బిఫోర్ మీ అంటూ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. జడ్జి తప్పుకోవడంతో ఈ పిటిషన్ సీజే బెంచ్కు వెళ్లనుంది. దసరా సెలవులు ముగిసి రెగ్యులర్ కోర్టులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో రెగ్యులర్ బెంచ్ను చీఫ్ జస్టిస్ కేటాయిస్తారు. అసలు ఈ కేసు వెకేషన్ బెంచ్కు ఎందుకు వచ్చిందన్న విషయం పరిశీలిస్తే, దసరా సెలవులకు ముందు జస్టిస్ సురేష్ రెడ్డి బెంచ్ ముందుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు ఇంటీరియం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో సిఐడి తమ తరపు వాదనలు వినిపిస్తామని చెప్పారు. ఆ తర్వాత నుంచి దసరా సెలవులు మొదలు కావడంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు వెకేషన్ బెంచ్కు పంపాలని కోరారు. ఒకవైపు శుక్రవారం వెకేషన్ బెంచ్ ముందు ఇంటీరియం పిటిషన్ ఉండగానే సడన్ గా బాబు తరపు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బెంచ్ పై దాఖలు చేశారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కావున ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కోరారు. కానీ చీఫ్ జస్టిస్ అత్యవసర విచారణకు నో చెప్పింది. శుక్రవారం రెగ్యులర్ బెంచ్లో అయినా బెయిల్ వస్తుందేమోనని ఆశించారు. కానీ జస్టిస్ జ్యోతిర్మయి నాట్ బిఫోర్ మీ అనడంతో ఈ కేసు విచారణ జరగలేదు. ఈ పరిణామంతో దసరా సెలవుల్లో చంద్రబాబు కేసు విచారణ జరగదని అర్థమైంది. మరోవైపు సుప్రీంకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు రిజర్వ్ అయి ఉంది. సుప్రీంలోనే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ 9వ తేదీన విచారణకు రానుంది. గత 50 రోజులుగా సాగుతున్న చంద్రబాబు కేసులో కొత్తగా ఫోరం షాపింగ్, బెంచ్ హాంటింగ్ అనే కొత్త పదాలు వినిపిస్తున్నాయి. న్యాయ వ్యవస్థతో అనుబంధం ఉన్న వారికి ఈ పదాలు కొత్త కాకపోవచ్చు, కానీ సామాన్యులకు మాత్రం వీటి గురించి పెద్దగా తెలియదు. ఫోరం షాపింగ్ గురించి తెలుసుకుందాం. మనం ఏదైనా షాపుకు వెళ్ళినప్పుడు అక్కడ చాలా వస్తువులు ఉంటాయి, కానీ మనం మనకు కావాల్సిన వస్తువులు మాత్రమే తీసుకుంటాం. అలానే కోర్టులో కూడా చాలా మంది జడ్జీలు ఉంటారు. వారిలో నుంచి అవసరమైన జడ్జిని ఎంపిక చేసుకోవటాన్ని ఫోరం షాపింగ్ అంటారు. కక్షిదారులు ఫలానా జడ్జి దగ్గర అయితే తనకు అవసరమైన తీర్పు వస్తుందని భావిస్తారో ఆ జడ్జి దగ్గరకు తన కేసు వెళ్లే విధంగా ప్రయత్నం చేసుకోవడం ఫోరం షాపింగ్ కిందకు వస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ విధానాన్ని ఉపయోగించి పలు కేసులను ఉపయోగించుకుని బయటపడ్డాడని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇలా వ్యవస్థలను మేనేజ్ చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు బెంచ్ హాంటింగ్ కేసులో కూడా సిద్ధహస్తుడనే అపవాదును కూడా వైసీపీ నేతలపై వేస్తున్నారు. బెంచ్ హాంటింగ్ అంటే తమ కేసులను తమకు అనుకూలమైన బెంచ్ పైకి వచ్చేలాగా చేసుకోవటం. చంద్రబాబు ఈ విషయంలో సిద్ధహస్తుడని వైసీపీ వాదిస్తోంది. చంద్రబాబు విచారణ జరగకుండా నాట్ బిఫోర్ మీలతో తమకు కావాల్సిన బెంచ్ మీదకు కేసు వచ్చేలాగా చేస్తున్నారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. గతంలో జగన్ కేసులపై కూడా ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇదే ఆరోపణలు వైసీపీ టీడీపీపై చేస్తోంది. ఫోరం షాపింగ్, బెంచ్ హంటింగ్ అనేవి చిన్న నేరాలు కాదు, న్యాయ వ్యవస్థనే పక్కదారి పట్టించేవి. నిజంగా బెంచ్ హంటింగ్ లేదా ఫోరం షాపింగ్ జరిగితే అలాంటి కేసుల్లో కక్షిదారులు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు కేసుల విచారణ విషయంలో సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. కోర్టులో ప్రధాన న్యాయమూర్తి రోస్టర్ విధానంలో కేసులకు బెంచ్ను కేటాయిస్తారు. ప్రధాన న్యాయమూర్తి రోస్టర్ విధానంలో ఇచ్చిన కేసులు కాకుండా ఇతర కేసులు విచారణ జరిగితే అది సుప్రీం గైడ్లైన్స్ను వ్యతిరేకించినట్లవుతుంది. అదే సమయంలో పరిధిని మించి నాట్ బిఫోర్ మీ, బెంచ్ హంటింగ్, ఫోరం షాపింగ్ చేసినట్లు తేలితే న్యాయమూర్తులు కూడా శిక్షకు గురికాక తప్పదు.